నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, గాలికి వదిలేసి కేవలం వాళ్ళ వాటాల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం మాత్రమే ఈ క్యాబినెట్ కానీ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఎప్పుడు చూసి ఉండం. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మరి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తున్నారు అని అంటే, మరి నిన్న శ్రీధర్ బాబు గారి వాళ్ళే పత్రికల్లో చూసాం. ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది, ఎవరు పారిపోలేదు అని సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే, ఎలాంటి కల్చర్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి గమనించాలని నేను కోరుతా ఉన్నాను. గౌరవ పెద్దలు సబితాయింద్రారెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రశ్నించినా మరి ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి కొట్టేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, సంక్షేమం మీద కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎక్కడ చర్చ జరగలేదు. కేవలం వాళ్ళ వసూళ్ల మీద, వాళ్ళ వాటాల మీద ఇది జరిగింది అని అంటే, నిన్న ఒక మంత్రి గారు చాలా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అట్లాంటి జరగలేదు. అసలు ఈ తల్లిదండ్రుల ప్రమాణం చేయటం ఏందో, ఒక మంత్రి ఉండి రాజకీయంగా ఏదైనా విమర్శ వస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పాలి. కానీ నీ తల్లిదండ్రులను ఎవరు అడిగినారు, నిన్నెవరు అడిగినరు? ఏదో గుమ్మడికాయ దొంగలంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నిజంగా మా జిల్లా నుంచి 2 మహిళా మంత్రులకు అవకాశం వచ్చిందంటే మేము సంబరపడ్డాం. నేను కూడా మంత్రిగా పనిచేశాను అక్కతో కలిసి. కాబట్టి ఈ వరంగల్ జిల్లా ఒక మంచి రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారాలమ్మ లాంటి, చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు పుట్టిన వీరనారుల గడ్డ అది. కానీ ఇవాళ ఒకళ్ళేమో మంత్రి ఉండి కూడా నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకునే పరిస్థితి, ఒకరేమో ఏదైనా ఇతరుల మీద ఎదురుదాడి, అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే సరిపోతుందని భావిస్తున్నట్టుంది. హరీష్ రావు గారు మాట్లాడింది దాని మీద మీరు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పింది. ఏది అబద్ధం? ఇప్పటివరకు ములుగులో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చేసింది అబద్ధమా? నువ్వు లేక 70 కోట్ల రూపాయలు మేడారంకి తీసుకొస్తే మరి ఆ 70 కోట్ల మీదనే ఇవాళ వాటాలు పెట్టుకొని క్యాబినెట్ అంతా 4 ముక్కలుగా విడిపోయింది. అబద్ధమా? ఏది అబద్ధం? ఇదే హరీష్ రావు గారు నీ జిల్లాలో నువ్వు ఇంకా జన్మలో చేయలేవు కావచ్చు, నీ నియోజకవర్గానికి 200 కోట్లతోని మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ ఇస్తే మరి ఆయన అబద్ధాలు చెప్తాడట, నువ్వు మాత్రం నిజం చెప్తున్నావు. నువ్వు చెప్పు విషయం ఏందో. నా నియోజకవర్గంలోకి వచ్చిన దాంట్లో మీరెందుకు పంచాయతీ అని చెప్పి నిన్నటి వరకు అలిగింది మీరు కదా? మీరు పరిపాలన గాలికి వదిలేసినంటే కాదు, మేము తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాం, పిల్లల మీద. ఆ ప్రమాణాలు ఎందుకు? జిల్లాలో, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు వీటికి సాక్ష్యం కాదా? హన్మకొండ కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి మీద ఒక ఉద్యోగి మరి మానభంగం చేయబోతే దాని గురించి మాట్లాడినరా 2 మహిళ? మీకు సిగ్గనిపించట్లేదా? నేను చెప్పొద్దు కానీ నీ శాఖలో జువెనైల్ హోమ్లో 10 మంది పిల్లలు, బాలుల మీద ఎవరో ఉద్యోగి మరి వాళ్ళ నీచానికి ఒడగొట్టిండు అని అంటే ఆయనను సస్పెండ్ చేసింది. దాని మీద మీరు ఒక ప్రకటన చేయరు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, దాన్ని పట్టించుకోరు. ఇవాళ పైపెచ్చు ఎదురు మాట్లాడితే నిజం కాదా? మీ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మాకు సమాధానం చెప్పొద్దు, మేము విమర్శలు చేస్తున్నామని అనుకోండి. స్వయంగా ఒక మంత్రి గారి కూతురు చెప్పిన దానికి కూడా మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆఫీసుకు పిలిపించుకొని మా ఓఎస్డీని, మరి అక్కడ గన్ను ఉంది అని అంటే గన్ను ఎవరు తీసుకొచ్చింది? మా దగ్గర లేని గన్ను వాళ్ళే తీసుకొచ్చినట్టుంది, స్వయంగా ముఖ్యమంత్రియే తీసి పంపించినట్టుంది అని మాట్లాడితే, హైదరాబాద్ నడిబొడ్డున దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ఇలాంటి కల్చర్ని, ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే సెటిల్మెంట్ చేసుకునే, మరి ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే గన్ పెట్టి బెదిరించి మీరు మామూళ్లకు వసూళ్లకు పాల్పడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఏ పని వచ్చినా వచ్చిందే లేకల మేము
ఇదే వరంగల్కి అదే ములుక్కి ఇప్పుడే కవిత గారు అంటున్నా 65 కోట్లతోని కలెక్టరేట్ ఇచ్చాము. ఎవరన్నా ఒక్కళ్ళు ఏలెత్తి చూపించే విధంగా చేశామా? ఇదే మేడారం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన 4-5 జాతరలకు మొదటి జాతరకే 150 కోట్ల నుంచి 100 కోట్లు తగ్గకుండా జాతర నిర్వహిస్తే ఎప్పుడన్నా ఎవరైనా చిన్న ఏలెత్తి చూపించిండ్రా? ఇదే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కోసం 350 ఎకరాలు మేము కొనుగోలు చేసి అందులో 50 ఎకరాలే ఫారెస్ట్, మిగతా రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఒక్క చిన్న కంప్లైంట్ అని వచ్చిందా? ఇవాళ 70 కోట్లు తీసుకురాగానే నా వాటేది నీ వాటేది అక్కనట్టు ఆ శాఖనే కాదని ఆర్ఎండ్బికి ఇచ్చే పరిస్థితి వచ్చింది.